ఆర్థికంగా మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆర్థికంగా వర్ధిల్లాలి విఆర్ఓ విఆర్ఏ విలేజ్ సర్వేల సమస్యలు వర్ధిల్లాలి విఆర్ఏ విఆర్ఓ విలేజ్ సర్వేల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మహమ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై వెంటనే జోహార్ విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ గారికి జోహార్ మహమ్మద్ హుస్సేన్ గారికి మనకు మన జాబ్ చార్ట్ ప్రకారం మాత్రమే మనము చేసే విధంగా చూసుకున్నట్లయితే మనము ఉద్యోగంగా చేయడానికి ముందుకు వెళ్తాం. అదే విధంగా మన కుటుంబాలు కూడా. పేరు వైపీ రంగయ్య, విఆర్ఓల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని, అలాగే గిద్దలూరు తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ గిద్దలూరు తహసీల్దార్ వారి కార్యాలయం దగ్గర నిరసన చేపట్టడానికి కారణం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రేడ్ 2 విఆర్ అయినటువంటి మహమ్మద్ హుస్సేన్ గారు శనివారం రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలో భాగంగా వారు బిఎల్ఓ విధులు వివిధ రకాలైనటువంటి సర్వేలు చేస్తూ బిఎల్ఓ విధులు నాకు వెన్ను నొప్పి ఆపరేషన్ చేసి ఉన్నారు, నాకు వినాయించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినను అతన్ని బలవంతంగా విధులు చేయాల్సిందని చెప్పి హుకుం జారీ చేయడంలో అతను మానసికంగా ఒత్తిడికి లోనై అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్లో ఈ సర్వేల రకరకాల సర్వేలు చేసి ఒక సర్వే అయిపోయిన తర్వాత ఒకటి చెప్పకుండా మానసిక శోభకు ఇచ్చేసి అందరినీ ఒకేసారి ఒకే టైంలో సర్వేలు చేయమంటే చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనగా ఉన్నారు మా సచివాలయ సిబ్బంది అంతా కూడా. అయితే అలాగే వీఆర్ఓలు సర్వేలు కూడా రీసర్వేలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మన్ననలు పొందాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎట్లా చేయాలనేది దాన్ని క్రమశిక్షణ ఒకదాని మీద చెప్పకుండా అన్ని ఒకేసారి చేయమని చెప్పి వాళ్ళు అవార్డులు కోసము వాళ్ళ ముందు పేరు తెచ్చుకోవడానికి కోసము కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పని భారం పెట్టి ఇలాంటి పరిస్థితికి దిగజారుతా ఉంది. నేను కూడా మా సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రకాశం జిల్లా తరఫున ఎక్కడ కూడా మనము గురి కావద్దు. ఎందుకంటే ఇలాంటి ఉన్నప్పుడు మనము అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దాం, కాకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్దాం. కానీ ఆత్మహత్య చేసుకోవడము చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి ఆ కుటుంబం పరిస్థితి. దయవుంచి నేను కోరేదంటే మా సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎవరైనా కూడా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే కుటుంబము చిన్నాభిన్నమవుతుంది. అవసరమైతే మనం అధికారుల దగ్గర తేల్చుకుందాం, లేకపోతే ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దగ్గరగా కార్యాచరణ చేసుకుందాం. కానీ ఇలాంటి కార్యక్రమం వద్దని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆ హుస్సేన్ కుటుంబం కూడా చాలా గ్రేట్, చాలా బీద పరిస్థితి కుటుంబము. ప్రభుత్వం కూడా వెంటనే అక్కడ వారి కుటుంబాన్ని ఆర్థికంగా అట్లే ప్రభుత్వ ఉద్యోగంగా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ ప్రకాశం జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మనమంతా కూడా ఐకమత్యంగా సచివాలయంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా ఈ పని ఒత్తిడిలో ఏదన్నా సమస్య వస్తే అధికారుల దగ్గర మన ఉమ్మడి కార్యాచరణ అందరం కూడా ఒకటిగా పోయి చెప్పి మా ఉన్నటువంటి సమస్య ఇదని చెప్పి ఐకమత్యంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను.